హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు గడప అయితే కడిగి గడపకైతే ముగ్గులు పెడదాం అనుకుంటున్నానండి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెడదాం అనుకుంటున్నా. అట్లాగే ఇంకోవైపు కుంకుమతో బొట్టు పెట్టి ముగ్గుతో కూడా బొట్టు పెడతానండి. డాట్స్ టైపు చూడటానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి పెట్టి చూడండి. కొత్త వాళ్ళు కనుక అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ అండ్ మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒక్కసారి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి. అట్లాగే బయట వచ్చేసి కొంచెం పసుపు రాసి ముగ్గు అయితే పెట్టుకున్నానండి. నా ముగ్గు చూసి మా అమ్మ అంటది దెయ్యాలు పిలిచే ముగ్గు అంటదండి. మరి మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నా ముగ్గు నిజంగా దెయ్యాలు పిలిచే ముగ్గులాగే ఉందా? మరి అదేంటో అండి, కొత్తప్పుడు మొత్తం బాగానే వేస్తాయి, ఏదైనా పండగ ఉందన్నప్పుడే దెయ్యాలు పిలిచే ముగ్గులు వస్తాయి నాకైతే. ఇక్కడ అట్లాగే అంట్లు చాలా ఉన్నాయని చెప్పి వచ్చి అంట్లు అయితే తోముతున్నా అండి. ఇంకా అంట్లు తోమేస్తే టిఫిన్ వేయొచ్చు అనేసి గబాలు తోమేస్తున్నా. అంట్లు తోమేసి సింక్ అయితే నీట్గా పెట్టేసుకున్నా అండి. రాత్రి అట్లకైతే పిండి నానబెట్టానండి. ఇప్పుడు టమాటా చట్నీ కోసం కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేపుకుంటున్నా. ఇప్పుడు కొన్ని టమాటాలు కూడా వేసి లైట్గా ఉప్పు వేసి వేపుకుంటున్నా అండి. ఈ వాటర్ అంతా ఇంకిపోతే అప్పుడు టమాటా పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. కొంచెం చింతపండు కూడా వేసుకుని నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేపి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అట్లాగే టమాటా ముక్కలు కూడా వేసి లైట్గా ఉప్పు వేసి అట్లాగే కొంచెం వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోండి. రోట్లో పచ్చడి అయితే చాలా బాగుంటుంది. టైం లేక నేనైతే మిక్సీలో వేస్తున్నా, మీరైతే రోట్లో చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో అయితే దోశలు అండి. టిఫిన్ అందరి కోసం అయితే దోశలు వేసేస్తున్నా. నేను వేసేది ప్లెయిన్ దోశలే వేస్తున్నా అండి. ఆనియన్ దోశ అయితే వేయట్లేదు. మీకు ఆనియన్ దోశ అంటే ఇష్టమా, లేకపోతే ప్లెయిన్ దోశ అంటే ఇష్టమా, లేకపోతే వెరైటీ ఇడ్లీ అంటే ఇష్టమా, లేకపోతే వడ అంటే ఇష్టమా? మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తారో కొంచెం కామెంట్ చేయండి. అట్లాగే నా ఛానల్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీలో ఎంతమందికి దబ్బ అంటే ఇష్టం లేదు? దబ్బ ఎప్పుడన్నా చూసారా? నాకైతే దబ్బ అంటే చాలా ఇష్టం అండి. దీన్ని ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక 2 టీ గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలండి. రంగు చేంజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. అప్పుడైతేనే దబ్బ అనేది ఉడుకుతుంది. చూసారా, దబ్బ అనేది ఉడికిపోయింది. ఆ వాటర్ అనేది వంపేసి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో దబ్బ అనేది వేసేయాలండి. దబ్బ బాగా కొంచెం వేగాలండి. బాగా వేగితేనే దాని టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి లైట్గా ఉప్పు అండ్ కారం వేసుకోవాలండి. అంటే మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు మటన్ మసాలా కొద్దిగా వేసుకోవాలండి.
ఒకసారి తిప్పేసి ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేయటమేనండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి దబ్బ ఫ్రై రెడీ. మధ్యాహ్నం లంచ్లోకి అయితే బోటీ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 కిలో బోటీని అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుని కొంచెం 2 గ్లాసులు వాటర్ వేసుకుని బాగా ఉడకనివ్వాలండి. బోటీని బాగా ఉడకనిచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత బోటీని స్ట్రైన్ చేసేయాలండి. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఒక పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని స్టవ్ ఆన్ చేసి 1/2 కప్పు వరకు నూనె వేసుకొని దాంట్లో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు దానిలోకి బోటీని కూడా వేసుకొని కొంచెం సేపు వేపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని అలాగే పసుపు కూడా వేసుకుని బోటీ మొత్తం ఉడికేదాకా ఉడకనివ్వాలండి మూత పెట్టి. తర్వాత ఉడికిన తర్వాత దాంట్లోకి కొంచెం కారం సరిపడంత కారం వేసుకుని ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఉండనిచ్చి 2 గ్లాసులు వాటర్ వేసుకుని బాగా నీళ్ళు మొత్తం ఎగిరేంత వరకు ఉడకనివ్వాలండి. చూసారా, నీళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరను ఇంకా మటన్ మసాలా వేసుకుని ఒక్కసారి తిప్పేసుకుని దించేసుకోవటమేనండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి బోటీ కర్రీ రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.